దర్బారు సేవ ఉంటుంది. 5వ తేదీ శుక్రవారం రోజున చివరి రోజు పూర్ణాహుతి గణపతి కళ్యాణోత్సవం ఉంటుంది. ఉదయం 6:30 సువర్ణ మరియు రజిత పుష్పాలతోటి మరియు కనకాభిషేకం గణపతికి చేయడం జరుగుతుంది. 8:30 ఆదిమూల గణపతి స్వామి వారికి పుష్పాలంకరణ సేవ ఉంటుంది. ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతి. ఈ 16 రోజుల పాటు చేసేటువంటి ప్రత్యేక హోమాలు ఏవైతే ఉంటుందో ఆ హోమాలన్నిటికీ కూడా పరిపూర్ణం చేస్తూ ఇందులో భాగంగా ముందుగా ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి 29 దేవతామూర్తుల మూలమంత్ర హోమం చేసి చివరిగా మహాపూర్ణాహుతిని నిర్వహించడం జరుగుతుంది. ఈ పూర్ణాహుతితోటి ఉత్సవాలకు సంబంధించిన హోమకట్టమంతా కూడా పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటలకు చెప్పన్ భోగ్ స్వామివారికి విశేషంగా 54 రకాల స్వీట్లతోటి స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నివేదనలు ఉంటాయి. సాయంత్రం 7 గంటలకు సిద్ధి బుద్ధి సమేత శ్వేతార్కమూల గణపతి స్వామి వారికి పెద్ద కళ్యాణోత్సవం. పెద్ద కళ్యాణం ప్రతి మంగళవారం మన ఆలయంలో కళ్యాణం జరుగుతుంది. కానీ సంవత్సరంలో 2 సార్లు అంటే స్వామివారి పుట్టినరోజు వేడుకలైనటువంటి వసంతోత్సవాల్లో పెద్ద కళ్యాణం చేస్తాము. ఈ 16 రోజుల పాటు చేసేటువంటి ఉత్సవాల్లో గణపతికి పెద్ద కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది 5వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. 7:45 దర్బారు సేవ మరియు కదంబ సేవ ఉంటుంది. రాత్రి 8 గంటలకు వేదాశీర్వచనం చేసి ముంజల్ సేవ చేయడం జరుగుతుంది. కాకపోతే 6వ తేదీ ఈ రోజుతోటి ఈ 16 రోజుల పాటు సంకల్పించినటువంటి ఏవైతే ఈ నవరాత్రోత్సవ కళ్యాణోత్సవ వేడుకలన్నీ కూడా ఈనాటి రాజదర్బారు సేవతోటి ఈ 16 రోజుల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ అనంతరము 6వ తేదీన శనివారం రోజున ఎవరైతే 41 రోజులు 21 రోజులు 108 రోజులు 16 రోజులు 11 రోజులు గణపతి దీక్ష తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇరుముడి గణేష దీక్ష విరమణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఉదయం 6:30 అన్నాభిషేకం చేసి జ్యోతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 8:30